ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. కడప ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం సహకరించకపోయినా సీఎం చంద్రబాబు ఏర్పాటు చేస్తున్నారని మంత్రి సుజయ్ కృష్ణ సభలో చెప్పారు. మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ప్రకటనపై విష్ణుకుమార్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు సొంతంగా రైళ్లను కూడా తయారు చేసి విశాఖను రైల్వే జోన్గా ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదని విష్ణుకుమార్ రాజు ప్రశ్నోత్తరాల సమయంలో వ్యాఖ్యానించారు. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాయలసీమ హక్కు అని నినాదంతో రాయలసీమ వాసులందరూ కూడా కడప ఉక్కు గురించి చాలా ఆశలు పెట్టుకున్నారు. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం విభజన అంశంలో పెట్టి కూడా కేంద్ర ప్రభుత్వం మోసం చేసి రాయలసీమకు పారిశ్రామికంగా అభివృద్ధి చెందకుండా మోకాలడ్డే ప్రయత్నం చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీని స్టార్ట్ చేస్తామని చెప్పడం ఇది నిజంగా రాయలసీమ వాసులందరూ కూడా ఈరోజు అదృష్టవంతులు. అధ్యక్ష, నాకు తెలిసి భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉక్కు కర్మాగారాన్ని స్టార్ట్ చేయడానికి ముందరికి రావడం అనేది ఇది భారతదేశంలో మొట్టమొదటిసారి. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంది. అధ్యక్ష, ఈరోజు రాయలసీమ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో పరిశ్రమలు చాలా తక్కువ ఉన్నాయి. అధ్యక్ష, కాబట్టి ఈరోజు కడప ఉక్కు ఫ్యాక్టరీ ఒక పక్క కియా ఫ్యాక్టరీ వచ్చింది అనంతపూర్లో, కడప ఉక్కు ఫ్యాక్టరీ వస్తే కడప, కర్నూలు జిల్లాలకు కూడా ఉపయోగం ఉంటుంది. మేము మీ ద్వారా మంత్రి గారిని అడిగేది, ఈరోజు కడప ఉక్కు ఫ్యాక్టరీకి ఈరోజు ఫౌండేషన్ వేసినారు, ఎప్పటి లోపల పనులు మొదలుపెట్టే కార్యక్రమం ముందరికి పోతారు. రెండోది, దానికి కావాల్సిన ఐరన్ ఓర్. అధ్యక్ష, కడప ఉక్కుకు మేజర్గా కావాల్సింది ఐరన్ ఓర్కు దానికి ఏదన్నా గనులు కేటాయించే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోరంటే ఏ ప్రాంతంలో ఈ ఐరన్ ఓర్ మైనింగ్ దానికి అలాట్ చేస్తున్నారనేది తమ ద్వారా అడుగుతున్నాను. అధ్యక్ష, ఇప్పటికైనా ఈ శాసనసభ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఈ కడప ఉక్కు ఫ్యాక్టరీ మీద మోసం చేసి రాయలసీమ ప్రజలకు అన్యాయం చేసి మళ్ళా రాయలసీమ డిక్లరేషన్ అని చెప్పి రాయలసీమ వాళ్ళని రెచ్చగొట్టే రకంగా చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం వారికి సిగ్గొచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు ఉక్కు ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తున్నందుకు ఈ సభ ద్వారా రాయలసీమ ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మీద బురద జల్లటం తప్ప వాస్తవాలు మాత్రం బయట చెప్పట్లేదు. అధ్యక్ష, దయచేసి తమ ద్వారా నేను సభ్యులను కోరుతున్నాను. నేను మాట్లాడిన తర్వాత మాట్లాడమనండి. అధ్యక్ష, మనం కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాము. వెలగపూడి రామకృష్ణ బాబు గారు రైల్వే జోన్ గురించి మాట్లాడుతున్నారు. అసలు సబ్జెక్టు కడప స్టీల్కి రైలుకి రెండు కలిపేయండి రెండుని. ఎంతసేపు బురద జల్లటము, బురద జల్లి అసలు చెప్పడానికి కూడా మనసు రానప్పటికీ కూడా సభ్యులు ఈ విధంగా ప్రిపరేషన్ చేసి వస్తున్నారు. అధ్యక్ష, వాస్తవాల్ని తొక్కిపెట్టి అవాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ పైన బురద జల్లటమే కార్యక్రమంగా పెట్టుకున్నారని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటుకోకపోయినా మేమే పెట్టేస్తాం. ఆఖరికి ఇప్పుడు మనం వెలగపూడి రామకృష్ణ బాబు గారు చెప్తున్నారు. అధ్యక్ష, రైల్వే జోన్ గురించి ఏమాత్రం లేట్ చేసినా గౌరవ ముఖ్యమంత్రి ఆయన కూడా అరేంజ్ చేసేస్తారు రైల్వే జోన్, మేమే ఇచ్చేస్తున్నాం రైల్వే జోన్ అని చెప్తారు. అధ్యక్ష, ఆఖరికి ఏ స్థాయికి వెళ్తుందంటే అధ్యక్ష, రైళ్లను కూడా తయారు చేసి విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ గా రేపు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. అధ్యక్ష, అన్నిటికీ పాలిటిక్సే. డెవలప్మెంట్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా పాలిటిక్స్ తోటి కావాలని ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ విధమైన చేయటం ఏ విధమైన న్యాయం? అధ్యక్ష